ఆరు గుప్తాని తన శక్తుల గురించి నిలదీస్తూ, గుప్తా గారు, నాకు శక్తులు వచ్చాయన్న విషయం ఎందుకు దాచిపెట్టారో, ఇప్పుడు నాకు ఎటువంటి శక్తులు వచ్చాయో మీరు చెప్పేంతవరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అవును బాలిక, భగవంతుడు 18 రోజుల గడువు పాటు నీకు శక్తులు కూడా ప్రసాదించాడని చెప్పి గుప్తా అనగానే, అంటే ముట్టుకునే శక్తి కాకుండా నాకు ఇంకా ఎటువంటి శక్తులు ఉన్నాయని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నువ్వు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఏంటి గుప్తా గారు, నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను, కావాలని నాతో జోక్ చేస్తున్నారు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అప్పుడే చిత్ర, మనోహర్ ఇద్దరు కూడా ఇంట్లో నుండి బయటకు వస్తారు. అవును మనో, ఆ ఆరు మనకి కనిపించదు కదా, ఎక్కడున్నా మనల్ని గమనిస్తూనే ఉంటుంది కదా, మరి ఎలా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అప్పుడు మనోహరి నాకు అర్థమవుతుంది కదా, అప్పుడు నేను చెప్తాను అని అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరిని చూస్తున్నారు. ఏంటి గుప్తా గారు మీరు, నేను ఏది అనుకుంటే అది జరిగిపోతుందా, చిత్ర కింద పడాలని కోరుకుంటాను, అది జరిగిపోతుందా అని చెప్పి అంటూ ఉంటే సడన్గా చిత్ర కింద పడుతుంది. ఏమైంది, ఎందుకు అలా పడిపోయావు అని మనోహరి అంటుంది. కాలు స్లిప్ అయిందని చెప్పి చిత్ర అంటుంది. ఇప్పుడు మనో పడాలని కోరుకుంటాను అని చెప్పి ఆరు అనగానే మనోహరి కూడా కింద పడిపోతుంది. చూసావా ఇప్పుడు నువ్వెలా పడిపోయావో, ఇందాక నేను కూడా అలాగే పడిపోయాను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు చిత్ర మనో చెంప పగలగొట్టాలని ఆరు అనగానే చిత్ర మనోహరి చెంప పగలగొడుతుంది. ఇప్పుడు మనో చిత్ర చెంప పగలగొట్టాలని చెప్పి ఆరు అనగానే ఇక అలా ఇద్దరు ఒకరి చెంపలు మరొకరు వాయించుకుంటూ ఉంటారు. అమ్మో ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి ఇద్దరు కూడా పరుగున లోపలికి వెళ్ళిపోతారు. ఇక దాంతో ఆరు నవ్వుతూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇకపై నాకు వచ్చిన శక్తులతో వీళ్ళిద్దరిని ఒక ఆట ఆడుకోబోతున్నాను అని చెప్పి నవ్వుతూ ఉంటుంది. మరో పక్క రాథోడ్ ఆశ్రమానికి వెళ్ళి చిత్ర గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. చిత్ర ఎటువంటిదని వార్డెన్ని అడగడంతో అప్పుడు వార్డెన్, చిత్ర మనోహరి కంటే స్వార్థపర్రాలు, తన స్వార్థం కోసం ఏమైనా చేస్తుంది, తను ఇక్కడ ఉన్నప్పుడు బాగా దొంగతనాలు చేస్తూ ఉండేది, ఆరు ఉన్నన్ని రోజులు తనని కాపాడుతూ ఉండేది, కానీ ఆరు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ చిత్ర మరింత రెచ్చిపోయింది అని చెప్పి ఆ వార్డెన్ అంటూ ఉంటుంది. తను దొంగతనాలు చేసిందనడానికి ఏదైనా ప్రూఫ్ ఉందా మేడం అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. లేదండి, చిత్ర తన గురించి ఏ విషయం కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడుతుంది, కానీ తనతో ఎవరు 10 నిమిషాలు మాట్లాడినా కూడా తనేంటో తన స్వార్థం ఏంటో తెలిసిపోతుందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాథోడ్, మా వినోద్ బాబుకు మాత్రం తన గురించి ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఆరు మనోహరి ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత చిత్ర దొంగతనాలు ఎక్కువగా చేస్తూ ఉండడంతో తనని ఇక్కడ నుండి పంపించాలని అనుకున్నాము. ఇంతలో ఒక ఇద్దరు భార్య భర్తలు చిత్ర అచ్చం చనిపోయిన వాళ్ళ అమ్మాయిలాగా ఉందని చెప్పి తనని దత్తత తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పి ఆ వార్డెన్ అంటూ ఉంటుంది. ఏంటి, చిత్రని దత్తత తీసుకున్నారా అంటే చిత్రకి పేరెంట్స్ ఉన్నారా, వాళ్ళెవరు, ఎక్కడుంటారు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. తెలియదండి, చిత్రని దత్తత తీసుకున్న పేరెంట్స్ దగ్గర నుండి ఏమైందో తెలీదు, కొద్ది రోజులకే వాళ్ళ దగ్గర నుండి కూడా చిత్ర వచ్చేసింది, వాళ్ళ గురించి తెలుసుకోవాలని మేము కూడా చాలా ప్రయత్నించాము, మా ఆశ్రమం నుండి ఒక వ్యక్తి కూడా వెళ్ళాడు, అప్పుడు వాళ్ళెవరో ఆ ఇంట్లో ఉండడం లేదని ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారని మాకు తెలిసింది, తన పెంపుడు తల్లిదండ్రుల మధ్య తన మధ్య ఏం జరిగిందో మాకు ఏమీ తెలీదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, చిత్రకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి ఆ వార్డెన్ అంటూ ఉంటుంది. సరే అండి వస్తానని చెప్పి రాథోడ్ అక్కడి నుండి వచ్చేస్తాడు. మరోపక్క పంతులు గారు ఇంటికి వచ్చి చిత్ర వినోద్ల పెళ్ళికి ముహూర్తం చూస్తూ ఉంటారు. 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పి పంతులు గారు అనగానే, అయితే అదే ముహూర్తం ఖాయం చేసేయండి అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు అంటూ ఉంటారు. రే అమర్, నువ్వేమంటావని చెప్పి సదాశివం అడుగుతారు. వినోద్కి చిత్రకు ఎలా నచ్చితే అలా చేసేయండి నాన్న, మంచి ముహూర్తం అంటున్నారు కదా, అప్పుడే పెళ్లి జరిపిద్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అమ్మ బాగి, నువ్వేమంటావని చెప్పి సదాశివం గారు అడగడంతో వినోద్కి చిత్రకు ఎలా నచ్చితే చెయ్యండి మామయ్య అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక వినోద్ ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో అమర్, ఏంటి వినోద్, దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, నేను చిత్ర చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అన్నయ్య, కానీ ఇప్పుడు 2 రోజులంటే హడావిడిగా అయిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో చిత్ర లోపల గ్రాండ్గా చేసుకుందాం అనుకుంటే గుడిలో జరిపించేలాగా ఉన్నారే అనుకొని పైకి మాత్రం మంచిదానిలాగా నటిస్తూ
మరేం పర్వాలేదులే వినోద్, అంకుల్కి ఆంటీకి ఎలా నచ్చితే అలా చేయనివ్వు, సింపుల్గా అయినా గుడిలో మన పెళ్లి జరిగిపోతే అంతే చాలు అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరిని చేత్తో నెట్టడంతో మనోహరి చిత్ర ఇచ్చిన సిగ్నల్ని క్యాచ్ చేసి, అదేంటి చిత్ర అలా అంటావు, ఈ ఫ్యామిలీలో జరగబోయే చివరి పెళ్ళి అలా సింపుల్గా గుళ్ళో చేసుకోవడం ఏంటి, నువ్వేమైనా కొంతమందిలాగా మోసం చేసేమైనా పెళ్లి చేసుకుంటున్నావా, నువ్వు ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నావు, అలాంటిది నువ్వు సింపుల్గా చేసుకోవడం ఏంటి, 2 రోజులైనా గ్రాండ్గా మండపంలోని పెళ్లి చేసుకుందువు కానీ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, నాన్న మండపం బుక్ చేయమంటారా అని చెప్పి అంటూ ఉంటాడు. అలాగే అమర్, వాటికి సంబంధించిన ఏర్పాట్లు చూడని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటే, ఇక కిటికీ దగ్గర ఉన్న ఆరు ఇదంతా విని కంగారు పడిపోతూ పెళ్ళిలా ఆపాలని ఆలోచిస్తూ ఉంటే, ముహూర్తం కూడా పెట్టేశారని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఇంతలో రాతోడు అక్కడికి వచ్చి, సార్ ఒక్కసారి ఇలా రండి అని చెప్పి అమర్ని బయటకు పిలుస్తాడు. ఆ తర్వాత అమర్తో చిత్రని ఎవరో ఇద్దరు భార్యాభర్తలు తీసుకుని వెళ్ళి పెంచుకున్నారన్న విషయం రాతోడు చెప్పడంతో అమర్ లోపలికి వచ్చి, చిత్ర నువ్వు పెళ్ళికి ఎవరెవరిని పిలవాలనుకుంటున్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో చిత్ర, నాకంటూ ఎవరున్నారు బావగారు, నాకున్నది ఆశ్రమంలో వాళ్ళే, నా ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా వాళ్ళే అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి నీ పెంపుడు తల్లిదండ్రులను నువ్వు పిలవడం లేదా, ఆశ్రమం నుండి నిన్ను ఒకరు దత్తత తీసుకున్నారట కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో చిత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి చిత్ర, నిన్ను దత్తత తీసుకున్నారా, మరి ఇప్పటివరకు ఈ విషయం నాకెందుకు చెప్పలేదని వినోద్ అంటూ ఉంటాడు. దాంతో చిత్ర మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. మనోహరి కవర్ చేస్తూ తన పెంపుడు తల్లిదండ్రుల గురించి ఎప్పుడు అడిగినా సరే చిత్ర పాపం చాలా ఎమోషనల్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే, చిత్ర ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయినట్టుగా నటిస్తూ ఉంటుంది. చిత్ర ఇంతలా బాధపడుతుంది అంటే తన పెంపుడు తల్లిదండ్రులకు తనకు మధ్య ఏదో జరిగే ఉంటుంది అని చెప్పి సదాశివం గారు, నిర్మలమ్మ గారు అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఆరు బయటకు వచ్చేసిన తర్వాత అసలు చిత్రని ఎవరు దత్తత తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అని చెప్పి, నాకు ఇప్పుడు శక్తులు ఉన్నాయి కదా, నేను నా శక్తులతో చిత్ర గతంలో ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పి ఆరు ధూమ్ తక అంటూ గుప్త మంత్రాన్ని ప్రయోగిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మరికొన్ని మంత్రాలు ప్రయోగిస్తూ ఓం భీం బుష్ అంటూ, ఓం భగవతే అంటూ, ఓం ఫట్ అంటూ అలా రకరకాల మంత్రాలు ప్రయోగిస్తూ గతంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అప్పుడే గుప్తా అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు వాళ్ళు కానీ అంటూ ఉంటాడు. దాంతో ఆరు చిత్ర గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే, ఒక పని చెయ్యి, మీ ఇంట్లో వాళ్ళ విధిని మొత్తము నువ్వే రాసి మార్చేయి, అటువంటప్పుడు ఇక మేమెందుకో మా ప్రభువుల వారెందుకో, చూడు వాళ్ళగా నువ్వు విధిని మార్చాలని ప్రయత్నిస్తే అరిష్టం జరుగుతుందని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక అయినప్పటికీ ఆరు ఏవో మంత్రాలు చదువుతో చిత్ర గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటే, ఇంతలో అక్కడికి బాగా వస్తుంది. ఏం చేస్తున్నారక్క అని అంటూ ఉంటే, చిత్ర తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నాను, తను దాస్తున్న ఆ గతం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నానని చెప్పి ఆరు అంటుంది. ఈ విషయం నీకెలా తెలుసు అని చెప్పి బాగి అడగగానే అప్పుడు ఆరు, ఈ ఇల్లు ఎవరిది, నీదే కదా, నీకు తోడుగా ఉండొచ్చు, నీకు సాయం చేయొచ్చు అని చెప్పి నేను కూడా ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకుంటున్నాను, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకో, ఆ చిత్ర గతం ఏంటో నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి ఆరు బాగీకి చెప్పడంతో, అలాగే అక్క అంటూ బాగి లోపలికి వెళ్ళిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుంది మరి మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.